హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు మా పాపనైతే స్కూల్కి పంపించబోతున్నాను. గురువారం రోజు ఇదైతే తీసింది. స్కూల్ అయితే ఓపెన్ అయింది, కానీ నేనైతే ఈరోజు మంచి రోజు అని పాపనైతే ఇప్పుడు పంపిస్తున్నాను. అంతకుముందు అయితే అమావాస్య వచ్చింది కదండి, సండే రోజు. తర్వాత రోజు కూడా సోమవారం కూడా అమావాస్య గడియలు ఉన్నాయని నేనైతే పంపించలేదు. ఇక మంగళవారం సెంటిమెంట్ కదండి, ఇంక అందుకని బుధవారం కూడా కొద్దిగా సెంటిమెంట్గా భావిస్తాం మేమైతే. అందుకని ఇక గురువారం అయితే రెడీ చేశాను పాపని స్కూల్కి పంపడానికి. చూడండి, ఆమె అయితే రెడీ అయిపోయింది. ఆమె అయితే చక్కగా నవ్వుకుంటూ వెళ్తుంది. నాకే కానీ ఏడుపు వస్తుంది. ఇంకా నా చిట్టి తల్లి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇక స్కూలు తీసుకొచ్చే టైం అయింది, 3:30 అయింది. స్కూల్ టైం అయితే 3:30. ఇక మేమైతే నేను మా బాబాయ్ అయితే స్కూల్కి అయితే బయలుదేరుతున్నాను. చూడండి, మా బొడ్డోడైతే నాకన్నా ముందే వెళ్ళిపోతున్నాడు. నేనైతే మా పాపని స్కూల్కి తీసుకెళ్ళాను కదండి, ఆ రూట్ అయితే మీకు చూపించబోతున్నాను. చూడండి, మా రూమ్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. ఇదైతే 5 ఫ్లోర్లు ఉంటుందండి. దీనికి లిఫ్ట్ అంటూ ఏమీ ఉండదు, దిగాలి ఎక్కాలి. స్కూల్ దగ్గర షార్ట్ కట్లో అయితే నేను చూపిస్తానండి. చూడండి, ఇది 3rd ఫ్లోర్ అండి. 3rd ఫ్లోర్ నుంచి మేమైతే దిగుతున్నాము. 5 ఉంటాయండి. ఇది పాత బిల్డింగ్ కాబట్టి దీనికి లిఫ్ట్ అంటూ ఏమీ ఉండదు, మనం దిగటమే. చూడండి, దగ్గరలో దిగిపోయాము. 2nd ఫ్లోర్కి వచ్చాము. ఒక్క ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇదైతే కిందండి, 1st ఫ్లోరు దిగేసాము. చూడండి, ఇంకా బయటకైతే వెళ్తున్నాము. ఇదైతే బయట వెళ్ళే దారండి. కొద్దిగా అయితే గేట్ వచ్చేస్తుంది. ఇదేనండి గేటు. ఇలా వెళ్తే ఇక స్కూల్ రూట్ అయితే వస్తుంది. నేనైతే ఎక్కువ ఈ షార్ట్ కట్లోనే తీసుకెళ్తానండి. మెయిన్ రోడ్డు మీద అయితే తక్కువ అండి, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది, బండ్లు. అదే టైంలో ఇంకా స్కూల్ బస్సులు ఉంటాయండి. 2 పిల్లలు ఉన్నారు కదండి, ఆ బొడ్డోడిని ఎత్తుకోవాలి, ఆమె బ్యాగు, లంచ్ బ్యాగు, మళ్ళీ ఆ పాపను పట్టుకోవాలి. దేనికన్నా అడ్డుపోతాయి, మళ్ళీ అదిగాక కుక్కలు కూడా ఉంటాయండి. అందుకని అయితే నేను ఈ షార్ట్ కట్లో అయితే వస్తాను. ఇప్పుడు చూపించాను కదండి, నేను ఎంట్రన్స్లోంచి వచ్చాక ఇక్కడ ఒక చిన్న సందు ఉంటుందండి, ఆ సందులోంచి వెళ్తున్నా. చూడండి, చాలా దగ్గరగా ఉంటుందండి ఇది. ఇలా వెళ్తే కొద్దిగా ఇక్కడ పక్కన బిల్డింగులు కూడా ఉంటాయండి. చిన్న సందు. ఈ బిల్డింగ్ వాళ్ళ దారండి. వాళ్ళు చూడండి బైకులు కూడా పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, గడ్డి చూడండి ఎంత పచ్చగా వచ్చింది. వాన చినుకులు పడ్డాయి కదండి మొన్నట్లో, దానికైతే గడ్డి అయితే చక్కగా పచ్చగా వచ్చింది. చూడండి, ఇదంతా రూటు. ఇదైతే వర్షం పడకపోతే నీట్గానే ఉంటుంది, వర్షం పడితే వాటర్ వస్తాయి. అప్పుడైతే మేము మెయిన్ రోడ్డు మీద నుంచి వస్తామండి. అదిగోండి చూడండి, బిల్డింగ్స్ ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇక్కడ కారు పార్కింగ్ చేశారు. ఇది చూడండి, కొద్దిగా అయితే ఇది స్కూలు వెనక గేట్ అండి. ఇది మార్నింగ్ అయితే ఓపెన్ చేసి ఉంచుతారు. నేనైతే ఇక్కడే పాపనైతే డ్రాప్ చేసేసి వచ్చేస్తాను. ఇప్పుడైతే గేట్ అయితే ఓపెన్ చేసలేదు, ఎందుకంటే ఈవినింగ్ కదండి, మార్నింగే అదైతే ఓపెన్ చేస్తారు. ఇంకా నేనైతే కొద్దిగా మెయిన్ రోడ్డు మీదకి వెళ్తున్నా. చూడండి, ఇది అయితే కొద్దిగా గల్లీ తిరిగాను. మెయిన్ రోడ్డు చూడండి, ఇప్పుడు కొద్దిగా ఇంకా వెహికల్స్ రాలేదు. నేను ఎందుకంటే కొద్దిగా టైంకి ముందు బయలుదేరాను. అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాను మా పాప కోసం. చూడండి, ఇంకా ఎవరైతే రాలేదు పేరెంట్స్. నేను కొద్దిగా ముందు టయానికి వెళ్ళాను. ఇంకా చూడండి, అదంతా బయట చూపించారు. చూడండి, అదైతే మెయిన్ రోడ్డు, అక్కడైతే బాగా ట్రాఫిక్ ఉంటుంది. ఇక నేనైతే స్కూల్ దగ్గరలో వెళ్ళాను. చూడండి, అదైతే స్కూల్ బస్సు. ఇప్పుడే పేరెంట్స్ అయితే వస్తున్నారు. చూడండి, చూపిస్తున్నాను మీకు. అదిగోండి స్కూలు, మా పాప స్కూల్ అయితే అది. ఇక చూడండి, ఇక్కడ స్కూల్ లోపలికి వెళ్ళిపోయాడు మా బొడ్డోడైతే. అక్కడైతే ఆడుకునేవి ఉంటున్నాయి కదండి, అవన్నీ చూడండి ఎట్లా ఊగుతున్నాడో. ఆడెక్కి మొత్తం అలా అక్కొచ్చేదాకా ఇంకా ఆడికైతే అదే పని. రోజు అయితే పెట్టారు, ఈరోజు ఏదో స్పెషల్ ఉంది వాళ్ళ స్కూల్లో, ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు, అందుకైతే పెట్టారు. అదిగాక న్యూ అడ్మిషన్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలు, వాటికి అట్రాక్ట్ అవుతారని అక్కడైతే అలా ప్లే గ్రౌండ్ లాగా చేసేసి అవి అయితే పెడతారు. ఇంకైతే మా పాప అయితే బయటకు వచ్చేసింది. చూడండి, ఆమె నాకన్నా ముందు వెళ్తుంది. ఇది ఇంకో రూట్ అండి. కొద్దిగా అట్లా వెనక సైడ్ నుంచే, స్కూల్ వెనక సైడ్ గేట్ నుంచే వచ్చేసి ఇలా అయితే. ఈ రూట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రూట్ నుంచి కూడా అప్పుడప్పుడు పాపనైతే తీసుకొస్తూ ఉంటాను. చూడండి, వీళ్ళైతే నీట్గా ప్లాస్టింగ్ చేసి ఉంటాయి ఈ అపార్ట్మెంట్స్. చూడండి, ఎక్కువైతే అటు సైడ్ నుంచే వెళ్ళిపోతాను.
అప్పుడప్పుడైతే ఇటు నుంచి తీసుకొస్తాను. ఇటు నుంచి రాగానే కొద్దిగా 4 అడుగులు వేయంగానే మా గేట్ అయితే మేము ఉండే రూము ఎంట్రన్స్ అయితే వచ్చేస్తుందండి. చూడండి చూపిస్తున్నాను. మా పాప వెళ్తుంది కదా, అలా వెళ్తే స్ట్రైట్గా అయితే వెళ్తే ఒక్క 4 అడుగులు ముందుకేస్తే మా రూమ్ అయితే వచ్చేస్తుంది. మా అపార్ట్మెంట్ పైకి అయితే ఎక్కేయచ్చు. ఇక చూడండి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి. కొన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళైతే నీట్గా ఉంచుతారు. మా పాప చెప్తుంది, అమ్మ ఇక్కడ సైకిల్ ఉంది, నాకు ఇలాంటి సైకిల్ కావాలమ్మా అని చెప్తుంది. నేను అంటున్నాగా, నువ్వు ఇంకా కొద్దిగా పెద్దగా అవ్వాలమ్మా, బాగా ఫుడ్ తినాలని చెప్తున్నా. సరేనమ్మా నేను తింటానని ఇక పిలకలు ఊపుకుంటూ పోతుంది. చూడండి మస్తు స్టైల్ అండి మా పాపకైతే. చూడండి ఎంత జుట్టుంచుకొని కూడా ఎట్లా వేయించుకుంటుంది, రోజు అలాగే కావాలంటుందండి. ప్రతి ఒక్క ఆడపిల్ల అంతేనండి, చిన్నతనంలో మనం కూడా అంతే అయి ఉంటుంది. జుట్టు అంటే ఇంకా అందరికీ అంతే ఇష్టము. లేని వాళ్ళేమో సొగరాలు పెట్టుకుంటారు, ఉన్న వాళ్ళేమో అలా వేసుకొని మురిసిపోతూ ఉంటారు. ఇక ఆడపిల్లలు చిన్నపిల్లలను చూసుకొని ఇంకా మనమైతే ఇంకా సంతోషపడుతూ ఉంటాను నేనైతే. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.